హలో అండి. అమెరికా నుండి ఇండియాకి మా ప్రయాణం. ఈ సీరీస్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌కి వెల్కమ్. నన్ను అందరూ ఫస్ట్ అడిగిన క్వెషన్ మీరెందుకెళ్ళిపోతున్నారు అని. లెట్స్ సే మీరు చాలా హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. యూ ఆర్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ 2 కిడ్స్ అండ్ యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ డైలీ లైఫ్. సడెన్‌గా ఒకరోజు మీకు కాలొచ్చింది. మీ ఫాదరో, మదరో హాస్పిటలైజ్ అయ్యున్నారు అన్నారు. అండ్ సిట్యుయేషన్స్ చాలా సీరియస్‌గా ఉంది అని చెప్పారు. మీరెలా రియాక్ట్ అవుతారు? సో, అలాంటి టైంలోనే అనిపిస్తుంది. ఏం చేస్తున్నాం మనము ఇంత దూరంగా ఉండి, ఏం సాధించాము, ఇంక చాలు వెళ్ళిపోదాము అని అనిపిస్తుంది కదా! సో, అలాంటి ఒకరోజే మేము కూడా డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఇంక చాలు వెళ్ళిపోదాము అని. ఇది మాకు మేముగా తీసుకున్న డెసిషను. హెల్త్ ఇష్యూ అన్నాను కదా! అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకరోజు సడెన్‌గా మాకొక ఫోన్ కాల్ వచ్చింది. మా అత్తయ్య గారు చేశారు. మా మావయ్య గారికి సడెన్‌గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను హాస్పిటలైజ్ అయ్యారు. అండ్ మాకేం అర్థం కాలేదు. ఆల్ ఆఫ్ సడెన్ ఇలా ఎందుకు జరిగిందా అని చెప్పి. వాటెవర్ ఇట్ ఈస్ మేము ఇమ్మీడియేట్‌గా ఇండియాకొచ్చాం. వచ్చిన తర్వాత అప్పటికే మా మావయ్య కొంచెం రికవర్ అయ్యున్నారు. ఇంటికి కూడా వచ్చేసారు. తర్వాత మేము ఒకసారి డాక్టర్‌తో మాట్లాడాం. ఏంటి ఆయన సిట్యుయేషన్ అని చెప్పి. సో, డాక్టర్ చెప్పింది ఏంటి అనంటే ఆయనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ అల్జైమర్స్ ఉంది. ఆయనకి ఇలాగ ఫ్రీక్వెంట్ స్ట్రోక్స్ కూడా రావచ్చు. అండ్ సిట్యుయేషన్ ఇంకా వర్స్ అవుతుంది కానీ ఇది బెటర్ అయ్యేదేమీ లేదు. సో, ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది. అల్జైమర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. స్లోలీ వాళ్ళ మెమరీ పవర్ అనేది తగ్గిపోతుంది. అండ్ కొన్ని విషయాలు వాళ్ళు గుర్తుంచుకోలేరు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మన ఫాదరో, మదరో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? వాళ్ళకి దగ్గరగా ఉండాలి అని అనిపిస్తుంది కదా! అండ్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్‌ని వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ సరౌండింగ్స్‌లో ఉంచాలి అని అనిపిస్తుంది. సో, అదే మేము అనుకున్నాము. ఉన్నాము. 1 మంత్ ఉన్నాము. తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోయాము యూఎస్‌కి. వెళ్ళిన తర్వాత మేము డిసైడ్ అయ్యాం. ఎప్పుడైనా వీసా ఇష్యూస్ వచ్చి రైట్ నౌ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది ఇండియాకి ట్రావెల్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. స్టాంపింగ్ రీజన్స్ అనండి, ఇంకొకటో హెచ్-1బీ వీసా ఇష్యూసో వాటెవర్ ద రీజన్స్ వాళ్ళు ట్రావెల్ అవ్వలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి సిట్యుయేషన్స్‌లో మేముంటే ఇక్కడ మా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మేము రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి సీరియస్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ట్రావెల్ అవ్వలేకపోతే పరిస్థితి ఏంటి? సో, ఇవన్నీ మా మైండ్‌లో రన్ అయ్యాయి అప్పుడు. ఇలా కాదు, వెళ్దాము. అసలు వెళ్ళిపోదాం అనుకున్నాం. వచ్చేద్దాం అనుకున్నాం ఇండియాకి. సో, వచ్చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ట్రిగ్గర్ అయింది కిడ్స్. మేమొచ్చేస్తాం. ఇక్కడే పుట్టి పెరిగాము. సో, ఇండియా మాకేం కొత్త కాదు. అండ్ మా కంట్రీలో మేము ఉండడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో, మేమొచ్చేస్తాం. మేము హ్యాపీగా ఉంటాం. కిడ్స్ వాళ్ళక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. గత దశాబ్దం వాళ్ళక్కడే ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్స్ ఎంత స్ట్రిక్ట్ అండ్ టఫ్‌గా ఉంటాయి అనేది వాళ్ళకి అలవాటు లేని విషయం. అట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్స్‌లో జాయిన్ చేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా లేదా? ఇదే రన్ అయింది మా మైండ్‌లో. దెన్ చూద్దాం. ఇండియాకి వెళ్దాం. పర్మనెంట్‌గా కాకుండా లెట్స్ ఫిక్స్ అవర్ మైండ్ ఒక 2, 3 ఇయర్స్ ఇండియాకి వెళ్ళి ఫస్ట్ చూద్దాం. పిల్లలు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారా లేదా? ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతే మళ్ళీ బ్యాక్ టు యూఎస్ వెళ్ళగలిగే సిట్యుయేషన్స్ ఉంటేనే వెళ్దాము అని మేము అనుకున్నాం. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ గురించి అడిగారు. సో, అడిగినప్పుడు యెస్ దేర్ ఈస్ ఎ ఆప్షన్ అని వాళ్ళ మేనేజర్ చెప్పడము. నేను అది తీసుకోవాలనుకుంటున్నాను. ఇలాగ మా ఫాదర్‌కి హెల్త్ బాలేదు. నేను వెళ్ళి ఒక 2, 3 ఇయర్స్ మా ఫాదర్‌తో ఉండి వద్దాం అనుకుంటున్నాను అని తను వాళ్ళ మేనేజర్‌తో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు సో, త్రూ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాసెస్ చేశారు. కానీ ఈ ఇంటర్నల్ ప్రాసెస్‌లో వాళ్ళు మీకు రీలొకేషన్ ఇవ్వరు. రీలొకేషన్ అంటే అక్కడ ఉన్న మన థింగ్స్‌ని మనం ఇండియాకి తీసుకొచ్చుకోవడానికి వాళ్ళు పే చెయ్యరు. ఎందుకంటే ఇది మా అంతటా మేము తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆఫీస్ నుంచి రీలొకేషన్ ఏమీ ఉండదు. వాళ్ళు చేయగలిగింది ఏంటి అనంటే జస్ట్ నీ జాబ్‌ని ఇక్కడ ఇండియాలో కూడా వాళ్ళ ఆఫీసెస్ ఉంటే అక్కడ నువ్వు వెళ్లి చేసుకునే విధంగా మాత్రమే ఇక్కడ నీకొక జాబ్ ఉంటుంది అంతే. సో, ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం సేల్ చేయాలి లేదా డంప్ చేయాలి. సో, నేను అదే చేశాను. మంచి మంచి ఫర్నిచర్ మొత్తం సెల్ చేసేసాము.
ఇంకేమైనా చిన్నవి అవి ఉన్నవి అనుకున్నవి పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ కొన్ని డంప్ చేసేసాం. అండ్ హౌసెస్ రెంట్‌కిచ్చేసాము. దెన్ కిడ్స్ స్కూల్. యాక్చువల్లీ స్కూల్ గురించి నేనొక ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఆ వీడియోలో నేను కరికులం గురించి మాట్లాడాలి. లాంగ్వేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామనే దాని గురించి కూడా నేను మాట్లాడాలి. సో, స్కూల్స్‌కి సంబంధించి ఒక పర్టిక్యులర్ వీడియో నేను చేస్తాను. ఒక ఎపిసోడ్ చేస్తాను. సో, అలా ప్లాన్ చేసుకున్నాం. మూవ్ అయ్యాము. వచ్చిన తర్వాత యాక్చువల్లీ మా మామయ్య గారు ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిల్లలతో బాగా ఎంగేజ్ అవ్వడము. అండ్ పిల్లలు మా మామయ్య గారిని ఎక్కువ మాట్లాడిస్తూ ఉండడం వల్ల ఏంటి అనంటే, ఆయనలో కొంచెం హెల్త్ పరంగా కూడా చేంజెస్ వచ్చాయి. అండ్ హీ ఈజ్ వెరీ హెల్తీ నౌ. సో, ఈ ప్రాసెస్‌లో పిల్లలు కూడా స్కూల్‌కి అడ్జస్ట్ అయ్యారు మంచిగా. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు పిల్లలు అంత ఫాస్ట్‌గా అడాప్ట్ అయిపోతారు అని. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇండియన్ స్కూల్స్ నౌ. దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్‌లో వాళ్ళు మమ్మీ టీచర్స్ ఇక్కడ ఇలా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. యూఎస్‌లో అలా ఉండరు అని చెప్పేవాళ్ళు వచ్చి. అప్పుడు నేను చెప్పేదాన్ని, ఇక్కడ స్కూల్స్‌లో టీచర్స్ అలాగే ఉంటారు. బట్ నథింగ్ రాంగ్. టీచర్ అంటే అలాగే ఉండాలి. ఆ స్ట్రిక్ట్‌నెస్ ఉండాలి అని. సో, స్లోగా వాళ్ళు స్కూల్‌కి అడాప్ట్ అయిపోయారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రీక్వెంట్‌గా మేము ఊరికి వెళ్ళడము, మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడికి రావడము, అమ్మ వాళ్ళు రావడము, మేము అక్కడికి వెళ్ళడము. సో, వీళ్ళకేంటి అనంటే ఈ రిలేషన్స్ ఓకే. నాకు ఇంతమంది ఉన్నారు. అమ్మ, నాన్నే కాదు, నాకు అమ్మమ్మ, తాత, మామ, అత్త, నానమ్మ వీళ్ళందరూ ఉన్నారు అనే ఒక భరోసా వచ్చిందనమాట. సో, ఐ థింక్ ఇది ఇక్కడుండే వాళ్ళకి ఎమోషన్ అర్థం కాకపోవచ్చు గానీ, బట్ యూఎస్‌లో ఉండే వాళ్ళకి నేనేం చెప్తున్నాను అనేది కరెక్ట్‌గా అర్థమవుతుంది. అక్కడ పెరుగుతున్న పిల్లలు అయితే మామ్ లేకపోతే డాడ్ ఈ 2 ఫేసెస్ మధ్య ఉంటారు. దే డోంట్ ఎక్స్‌పోజ్ మచ్. సో, ఇక్కడ అంటే నేను పర్సనల్‌గా ఫీల్ అయింది. ఇదే అందరికీ సిట్యుయేషన్ ఇలాంటి సిట్యుయేషనే ఉంటుందని కాదు అందరికీ. నేను పర్సనల్‌గా ఫీల్ అయింది. నా ఇద్దరు పిల్లలు అయితే పుట్టినప్పటి నుంచి అయితే నేను లేదంటే మా వారు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇప్పుడు నేను తిడితే మా వారి దగ్గరికెళ్ళేవాళ్ళు. మా వారు తిడితే నా దగ్గరకొచ్చేవారు. సో, ఇదే సిట్యుయేషన్ ఉండింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్‌లీ అప్‌సైడ్ డౌన్. వాళ్ళకి అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత, పిన్ని, బాబాయ్, అత్త, మామ ఇలా చాలామంది రిలేషన్స్ ఉన్నారు. సో, వాళ్ళెలా అయిపోయారు అనంటే, ఓకే. నాకింతమందున్నారు నా వెనక అన్న ఒక భరోసా అన్నమాట. సో, అది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. బంధువులన్న తర్వాత కొట్టుకుంటాం, తిట్టుకుంటాం అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకేదైనా కష్టం వస్తుంది అనంటే ఫస్ట్ నిలబడేది బంధువులే. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. మీరు కూడా మీ మూవ్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ జాబ్ సేఫ్టీ చూసుకోండి. మీకు ఆఫీస్‌లో ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా? ఒకవేళ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోయినా అక్కడ మీరు రిజైన్ చేసేసి ఇండియాకి వస్తే ఇక్కడ మీరు ఆహ్, ఇక్కడ ఇండియాలో మీరు జాబ్ తెచ్చుకోగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే దెన్ మీరు మూవ్ అవ్వచ్చు. అండ్ మూవ్ అయ్యేటప్పుడు మీరు అక్కడ మీ వస్తువుల్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అనేది ఐ థింక్ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఇలాగా సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ సెల్ చేసేది నేను ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో లిస్ట్ చేశాను. అండ్ ఆఫరప్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ ఆఫరప్ యాప్‌లో లిస్ట్ చేశాను. సో, మోస్ట్‌లీ కొంచెం మంచి ఫర్నిచర్ మొత్తము కూడా నేను అక్కడే క్లియర్ చేసేసాను. అండ్ చిన్నవి చెప్పాను కదా! కొన్ని మా ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నారు. కొన్ని నేను డంప్ చేసేసాను. అండ్ హౌస్ రెంటింగ్ మాత్రము నేను జిల్లో అనే ఒక యాప్‌ని యూజ్ చేశాను. అండ్ సేమ్ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో కూడా లిస్ట్ చేశాను. కానీ నేను హౌస్ లిస్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ వరకు కూడా నాకు ఎటువంటి ఎంక్వైరీస్ రాలేదు. అప్పుడు నాకు భయమేసింది. అంటే ఆబ్వియస్‌లీ ఇట్స్ ఇండివిడ్యువల్ హోమ్, రెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, అందరూ ఆలోచిస్తారు. అంత ఎక్కువ రెంట్ పెట్టి ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు. సో, తర్వాత ఒక 1 మంత్ ఆగి మేము ప్రైస్ డ్రాప్ కూడా చేయడం జరిగింది. సో, ప్రైస్ డ్రాప్ చేసిన తర్వాత ఎంక్వైరీస్ వచ్చాయి. దాంట్లో ది బెస్ట్ ఎంక్వైరీ తీసుకొని రెంట్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ మేము మూవ్ అయినప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా మేము సెట్ చేసింది. ఐ హోప్ మీకు మేమెందుకు మూవ్ అయ్యాము అనేది మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మూవ్ అయ్యేటప్పుడు మేము ఎలాంటి అదర్ అరేంజ్‌మెంట్స్ చేశాము అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను. అదర్ అరేంజ్‌మెంట్స్ అంటే చెప్పాను కదా! ఇఫ్ ఇన్ కేస్ ఇండియాకి వచ్చేసిన తర్వాత పిల్లలిక్కడ సెట్ అవ్వకపోతే, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే,
ఎమర్జెన్సీ పర్పస్గా కొన్ని థింగ్స్ కావాలి కదా, అవంతా ఎక్కడ సెటప్ చేసాము, ఎలా, అండ్ మా కార్ కానీ ఇవంతా ఎలా చేసాము అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.